విమానాలు. విమాన ప్రయాణం అంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఖర్చుకు వెనకాడకుండా తమ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. మరికొందరు ధనవంతులు ఎక్కడికి రాకపోకలు సాగించాలన్నా విమానంలో వెళ్తుంటారు. మరికొందరు కుబేరులు తామే సొంత విమానాలు కలిగి ఉంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సొంత జెట్ విమానాలు కొంతమంది వద్ద మాత్రమే ఉన్నాయి. ఆ కుబేరులు ఎవరో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1, సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్ ను కలిగి ఉన్నారని సమాచారం. అతను ప్రముఖ మధ్య ప్రాచ్య రాజ కుటుంబంలో సభ్యుడు, అత్యంత ఆస్తిపాస్తులు కలిగిన సుసంపన్నుడు. అతని నికర ఆస్తుల విలువ USD 500 మిలియన్లు, అంటే భారత కరెన్సీలో దాదాపుగా 4143 కోట్లు. అంబానీ, టాటా ఇద్దరు ప్రైవేట్ జెట్లను కలిగి ఉన్నప్పటికీ వాటి విలువలతో పోలిస్తే తక్కువేనని సమాచారం. బోయింగ్ 747 అనే ప్రైవేట్ జెట్ అల్ వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ యాజమాన్యంలో ఉంది. దీని ధర సాధారణంగా USD 150 మిలియన్ నుండి 200 మిలియన్లు. విమానంలో చేసిన మార్పులు, లగ్జరీ ఏర్పాట్ల కారణంగా ప్రిన్స్ యాజమాన్యంలోని ప్రైవేట్ జెట్ మోడల్ మొత్తం ఖర్చు USD 500 మిలియన్ కంటే ఎక్కువేనని సమాచారం. తలాల్ అల్ సౌద్ ప్రైవేట్ విమానం 800 మందిని తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. విమానంలో 10 సీటర్ డైనింగ్ హాల్, లగ్జరీ బెడ్రూమ్, ప్రార్థనా గది, వినోద గది, హోమ్ థియేటర్ సిస్టమ్, స్పా కూడా ఉన్నాయి. వార్తా కథనాల ప్రకారం అల్ వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ నికర విలువ 1.55 లక్షల కోట్లు. ఇది రతన్ టాటా, ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ. ఇక నెంబర్ 2, హాంకాంగ్ బిలియనీర్ జోసెఫ్ లా చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. ఇక నెంబర్ 2, హాంకాంగ్ బిలియనీర్ జోసెఫ్ లా చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. ఈయన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెండో జెట్ విమానాన్ని కలిగి ఉన్నాడు. ఈయన $367 మిలియన్ ఖర్చు చేసి బోయింగ్ 747-8 VIP అనే విమానాన్ని కొన్నారు. ఇందులో అత్యంత అధునాతన సౌకర్యాలు ఉంటాయట. ఈ జెట్ మాక్ 0.85 వేగంతో 8000 నాటికల్ మైళ్ల వరకు ఎగరగలదు. ఇది ధ్వని వేగానికి దగ్గరగా ఉంటుందట. అలాగే ఈ విమానంలో మాస్టర్ బెడ్రూమ్, లాంచ్, ఆఫీస్, డైనింగ్ రూమ్ తదితర సౌకర్యాలు ఉంటాయి. ఇక నెంబర్ 3, అలీషర్ ఉమనోవ్ రష్యన్ బిలియనీర్. మెటాలో ఇన్వెస్ట్ అనే మైనింగ్ కంపెనీ యజమాని అయిన అలీషర్ ఉమనోవ్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్ విమానం ఉంది. ఈయన A340-300 అనే ఎయిర్ బస్ ని $250 మిలియన్ వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ విమానం 375 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే ఇందులో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థతో పాటు విలాసవంతమైన సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ జెట్ రష్యాలోనే కాకుండా యూరప్ మొత్తంలోనే అతిపెద్ద ప్రైవేట్ జెట్ అని చెప్తున్నారు. ఇక నెంబర్ 4 విషయానికి వస్తే హస్నల్ బోల్కియా. బ్రునై దేశ సుల్తాన్ గా పిలువబడే బిలియనీర్ హస్నల్ బోల్కియా వద్ద కూడా అత్యంత ఖరీదు చేసే విమానం ఉంది. ఈయన 747-430 బోయింగ్ విమానాన్ని $230 మిలియన్ వెచ్చించి కొనుగోలు చేశాడు. ఈ జెట్ లోపల ఇంటీరియర్ మొత్తం బంగారు రంగుతో తీర్చిదిద్దారు. అలాగే ఫర్నిచర్, వాష్ బేసిన్ తదితరాలకు బంగారు పూత ఉంటుంది. ఈ విమానంలో అత్యంత విలాసవంతమైన లివింగ్ రూమ్, బెడ్రూమ్, బాత్రూమ్ తదితరాలు ఉన్నాయి. ఇక నెంబర్ 5, రోమన్ అబ్రమోవిచ్ రష్యన్ బిలియనీర్. చెల్సియా ఫుట్బాల్ క్లబ్ యజమాని రోమన్ అబ్రమోవిచ్ వద్ద కూడా విలాసవంతమైన జెట్ విమానం ఉంది. ఈయన $170 మిలియన్ వెచ్చించి బోయింగ్ 757 అనే విమానాన్ని కొనుగోలు చేశాడు. ఈయన తన జెట్ ను అప్గ్రేడ్ చేయడానికి $270 మిలియన్ వెచ్చించాడు. ఈ విమానానికి ఆయన బండిట్ అని పేరు పెట్టాడు. ఇందులో మాస్టర్ బెడ్రూమ్, డైనింగ్ రూమ్, కిచెన్ తదితర అత్యాధునిక సౌకర్యాలున్నాయి. అలాగే ఈ విమానానికి బుల్లెట్ ప్రూఫ్ విండోలను కూడా ఏర్పాటు చేశారు. విమానాలు. విమాన ప్రయాణం అంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఖర్చుకు వెనకాడకుండా తమ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. మరికొందరు ధనవంతులు ఎక్కడికి రాకపోకలు సాగించాలన్నా విమానంలో వెళ్తుంటారు. మరికొందరు కుబేరులు తామే సొంత విమానాలు కలిగి ఉంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సొంత జెట్ విమానాలు కొంతమంది వద్ద మాత్రమే ఉన్నాయి. ఆ కుబేరులు ఎవరో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1, సౌదీ యువరాజు అల్ వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్ ను కలిగి ఉన్నారని సమాచారం. అతను ప్రముఖ మధ్య ప్రాచ్య రాజ కుటుంబంలో సభ్యుడు, అత్యంత ఆస్తిపాస్తులు కలిగిన సుసంపన్నుడు. అతని నికర ఆస్తుల విలువ USD 500 మిలియన్లు, అంటే భారత కరెన్సీలో దాదాపుగా 4143 కోట్లు. అంబానీ, టాటా ఇద్దరు ప్రైవేట్ జెట్లను కలిగి ఉన్నప్పటికీ వాటి విలువలతో పోలిస్తే తక్కువేనని సమాచారం. బోయింగ్ 747 అనే ప్రైవేట్ జెట్
అల్ వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ యాజమాన్యంలో ఉంది. దీని ధర సాధారణంగా USD 150 మిలియన్ నుండి 200 మిలియన్లు. విమానంలో చేసిన మార్పులు, లగ్జరీ ఏర్పాట్ల కారణంగా ప్రిన్స్ యాజమాన్యంలోని ప్రైవేట్ జెట్ మోడల్ మొత్తం ఖర్చు USD 500 మిలియన్ కంటే ఎక్కువేనని సమాచారం. తలాల్ అల్ సౌద్ ప్రైవేట్ విమానం 800 మందిని తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. విమానంలో 10 సీటర్ డైనింగ్ హాల్, లగ్జరీ బెడ్రూమ్, ప్రార్థనా గది, వినోద గది, హోమ్ థియేటర్ సిస్టమ్, స్పా కూడా ఉన్నాయి. వార్తా కథనాల ప్రకారం అల్ వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ నికర విలువ 1.55 లక్షల కోట్లు. ఇది రతన్ టాటా, ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ. ఇక నెంబర్ 2 హాంకాంగ్ బిలియనీర్ జోసెఫ్ లా, చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. ఇక నెంబర్ 2 హాంకాంగ్ బిలియనీర్ జోసెఫ్ లా, చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. ఈయన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెండో జెట్ విమానాన్ని కలిగి ఉన్నాడు. ఈయన $367 మిలియన్ ఖర్చు చేసి బోయింగ్ 747-8 VIP అనే విమానాన్ని కొన్నారు. ఇందులో అత్యంత అధునాతన సౌకర్యాలు ఉంటాయట. ఈ జెట్ మాక్ 0.85 వేగంతో 8000 నాటికల్ మైళ్ల వరకు ఎగరగలదు. ఇది ధ్వని వేగానికి దగ్గరగా ఉంటుందట. అలాగే ఈ విమానంలో మాస్టర్ బెడ్రూమ్, లాంచ్, ఆఫీస్, డైనింగ్ రూమ్ తదితర సౌకర్యాలు ఉంటాయి. ఇక నెంబర్ 3 అలీషర్ ఒమనోవ్, రష్యన్ బిలియనీర్. మెటాలో ఇన్వెస్ట్ అనే మైనింగ్ కంపెనీ యజమాని అయిన అలీషర్ ఒమనోవ్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్ విమానం ఉంది. ఈయన A340-300 అనే ఎయిర్ బస్ ని $250 మిలియన్ వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ విమానం 375 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే ఇందులో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థతో పాటు విలాసవంతమైన సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ జెట్ రష్యాలోనే కాకుండా యూరప్ మొత్తంలోనే అతిపెద్ద ప్రైవేట్ జెట్ అని చెప్తున్నారు. ఇక నెంబర్ 4 విషయానికి వస్తే హస్నల్ బోల్కియా. బ్రునై దేశ సుల్తాన్ గా పిలువబడే బిలియనీర్ హస్నల్ బోల్కియా వద్ద కూడా అత్యంత ఖరీదు చేసే విమానం ఉంది. ఈయన 747-430 బోయింగ్ విమానాన్ని $230 మిలియన్ వెచ్చించి కొనుగోలు చేశాడు. ఈ జెట్ లోపల ఇంటీరియర్ మొత్తం బంగారు రంగుతో తీర్చిదిద్దారు. అలాగే ఫర్నిచర్, వాష్ బేసిన్ తదితరాలకు బంగారు పూత ఉంటుంది. ఈ విమానంలో అత్యంత విలాసవంతమైన లివింగ్ రూమ్, బెడ్రూమ్, బాత్రూమ్ తదితరాలు ఉన్నాయి. ఇక నెంబర్ 5 రోమన్ అబ్రమోవిచ్, రష్యన్ బిలియనీర్. చెల్సియా ఫుట్బాల్ క్లబ్ యజమాని రోమన్ అబ్రమోవిచ్ వద్ద కూడా విలాసవంతమైన జెట్ విమానం ఉంది. ఈయన $170 మిలియన్ వెచ్చించి బోయింగ్ 757 అనే విమానాన్ని కొనుగోలు చేశాడు. ఈయన తన జెట్ ను అప్గ్రేడ్ చేయడానికి $270 మిలియన్ వెచ్చించాడు. ఈ విమానానికి ఆయన బండిట్ అని పేరు పెట్టాడు. ఇందులో మాస్టర్ బెడ్రూమ్, డైనింగ్ రూమ్, కిచెన్ తదితర అత్యాధునిక సౌకర్యాలున్నాయి. అలాగే ఈ విమానానికి బుల్లెట్ ప్రూఫ్ విండోలను కూడా ఏర్పాటు చేశారు. విమానాలు విమాన ప్రయాణం అంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఖర్చుకు వెనకాడకుండా తమ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. మరికొందరు ధనవంతులు ఎక్కడికి రాకపోకలు సాగించాలన్నా విమానంలో వెళ్తుంటారు. మరికొందరు కుబేరులు తామే సొంత విమానాలు కలిగి ఉంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సొంత జెట్ విమానాలు కొంతమంది వద్ద మాత్రమే ఉన్నాయి. ఆ కుబేరులు ఎవరో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1 సౌదీ యువరాజు అల్ వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్ ను కలిగి ఉన్నారని సమాచారం. అతను ప్రముఖ మధ్య ప్రాచ్య రాజకుటుంబంలో సభ్యుడు. అత్యంత ఆస్తిపాస్తులు కలిగిన సుసంపన్నుడు. అతని నికర ఆస్తుల విలువ USD 500 మిలియన్లు, అంటే భారత కరెన్సీలో దాదాపుగా 4143 కోట్లు. అంబానీ, టాటా ఇద్దరు ప్రైవేట్ జెట్లను కలిగి ఉన్నప్పటికీ వాటి విలువలతో పోలిస్తే తక్కువేనని సమాచారం. బోయింగ్ 747 అనే ప్రైవేట్ జెట్ అల్ వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ యాజమాన్యంలో ఉంది. దీని ధర సాధారణంగా USD 150 మిలియన్ నుండి 200 మిలియన్లు. విమానంలో చేసిన మార్పులు, లగ్జరీ ఏర్పాట్ల కారణంగా ప్రిన్స్ యాజమాన్యంలోని ప్రైవేట్ జెట్ మోడల్ మొత్తం ఖర్చు USD 500 మిలియన్ కంటే ఎక్కువేనని సమాచారం. తలాల్ అల్ సౌద్ ప్రైవేట్ విమానం 800 మందిని తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. విమానంలో 10 సీటర్ డైనింగ్ హాల్, లగ్జరీ బెడ్రూమ్, ప్రార్థనా గది, వినోద గది, హోమ్ థియేటర్ సిస్టమ్, స్పా కూడా ఉన్నాయి. వార్తా కథనాల ప్రకారం అల్ వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ నికర విలువ 1.55 లక్షల కోట్లు. ఇది రతన్ టాటా, ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ. ఇక నెంబర్ 2 హాంకాంగ్ బిలియనీర్ జోసెఫ్ లా, చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. ఇక నెంబర్ 2 హాంకాంగ్ బిలియనీర్ జోసెఫ్ లా, చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త.
ఈయన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెండో జెట్ విమానాన్ని కలిగి ఉన్నాడు. ఈయన $367 మిలియన్ ఖర్చు చేసి బోయింగ్ 747-8 VIP అనే విమానాన్ని కొన్నారు. ఇందులో అత్యంత అధునాతన సౌకర్యాలు ఉంటాయట. ఈ జెట్ మాక్ 0.85 వేగంతో 8000 నాటికల్ మైళ్ల వరకు ఎగరగలదు. ఇది ధ్వని వేగానికి దగ్గరగా ఉంటుందట. అలాగే ఈ విమానంలో మాస్టర్ బెడ్రూమ్, లాంజ్, ఆఫీస్, డైనింగ్ రూమ్ తదితర సౌకర్యాలు ఉంటాయి. ఇక నెంబర్ 3 అలీషర్ ఉమనోవ్, రష్యన్ బిలియనీర్. మెటాలో ఇన్వెస్ట్ అనే మైనింగ్ కంపెనీ యజమాని అయిన అలీషర్ ఉమనోవ్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్ విమానం ఉంది. ఈయన A340-300 అనే ఎయిర్ బస్ ని $250 మిలియన్ వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ విమానం 375 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే ఇందులో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థతో పాటు విలాసవంతమైన సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ జెట్ రష్యాలోనే కాకుండా యూరప్ మొత్తంలోనే అతిపెద్ద ప్రైవేట్ జెట్ అని చెప్తున్నారు. ఇక నెంబర్ 4 విషయానికి వస్తే హస్నల్ బోల్కియా. బ్రునై దేశ సుల్తాన్ గా పిలువబడే బిలియనీర్ హస్నల్ బోల్కియా వద్ద కూడా అత్యంత ఖరీదు చేసే విమానం ఉంది. ఈయన 747-430 బోయింగ్ విమానాన్ని $230 మిలియన్ వెచ్చించి కొనుగోలు చేశాడు. ఈ జెట్ లోపల ఇంటీరియర్ మొత్తం బంగారు రంగుతో తీర్చిదిద్దారు. అలాగే ఫర్నిచర్, వాష్ బేసిన్ తదితరాలకు బంగారు పూత ఉంటుంది. ఈ విమానంలో అత్యంత విలాసవంతమైన లివింగ్ రూమ్, బెడ్రూమ్, బాత్రూమ్ తదితరాలు ఉన్నాయి. ఇక నెంబర్ 5 రోమన్ అబ్రమోవిచ్, రష్యన్ బిలియనీర్. చెల్సియా ఫుట్బాల్ క్లబ్ యజమాని రోమన్ అబ్రమోవిచ్ వద్ద కూడా విలాసవంతమైన జెట్ విమానం ఉంది. ఈయన $170 మిలియన్ వెచ్చించి బోయింగ్ 757 అనే విమానాన్ని కొనుగోలు చేశాడు. ఈయన తన జెట్ ను అప్గ్రేడ్ చేయడానికి $270 మిలియన్ వెచ్చించాడు. ఈ విమానానికి ఆయన బండిట్ అని పేరు పెట్టాడు. ఇందులో మాస్టర్ బెడ్రూమ్, డైనింగ్ రూమ్, కిచెన్ తదితర అత్యాధునిక సౌకర్యాలున్నాయి. అలాగే ఈ విమానానికి బుల్లెట్ ప్రూఫ్ విండోలను కూడా ఏర్పాటు చేశారు.